హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ధనశ్రీ బ్యూటీ టాక్స్. హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని, ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడైతే మా పెద్దమ్మ పెదనాన్న వాళ్ళు వచ్చారండి. అయితే అసలు నా వీడియోలో నా ఫ్యామిలీ ఎవరిని చూపించాను కదా, మా నాన్న వాళ్ళ అన్నయ్య, మా నాన్న వాళ్ళ వదిన అనమాట. సో వీళ్ళైతే వచ్చారనమాట. ఇంకా పెద్దమ్మ టమాటా రసం పెడుతుంది. మా పెద్దమ్మ కూడా వంటలు చాలా బాగా చేస్తుందండి. టమాటా రసం అయితే ఈ వీడియోలో వచ్చేసి టమాటా రసం చూసేద్దామండి. అండ్ ఇంకెలాగూ ఇడ్లీ పిండి ఉందండి. ఈ మిగిలిన ఇడ్లీ పిండితో కూడా బోండాలనేది చూసేద్దామండి. సో ముందుగా మనం ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి. ఈ వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి. కొంచెమైనా యూజ్ఫుల్ అవుతున్నాయంటే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్కి కూడా షేర్ చేసేయండి. ఫ్రెండ్స్, ఈమైతే మా అమ్మ అనమాట. వీళ్ళందరూ మాచల్లో ఉంటారండి. మా నాన్న తరపు వాళ్ళ ఫ్యామిలీ అంతా మాచల్లో ఉంటారు. మేము మాత్రం ఇక్కడ విలేజ్లో ఉంటామండి. వదిన ఆడే ఉంది. మరి ఇంకా అన్నయ్యకి అన్నం ఇబ్బంది చేసింది. మరి ఇంకా ఆయన ఏడ తింటడానికి మళ్ళీ వచ్చింది. ఆడ పోయి అప్పుడే పోయి అప్పుడు అంత ముందే పోకపోయాయి. 2 రోజులు ఇక్కడైతే ఇంకా ఊరి నుంచి వచ్చింది కదా అండి. సో అక్కడ కబుర్లన్నీ చెప్తుందనమాట. వీళ్ళకైతే 2 పిల్లలు, నాకు అన్నయ్య అక్క అవుతారనమాట. వాళ్ళకి మ్యారేజ్ అయిపోయి 2 బాబులు 2 పాపలు, అంటే ఇంకా మనవాళ్ళు మనవరాళ్ళు కూడా ఉన్నారనమాట మా పెద్దమ్మకి పెదనాన్నకి. సో ఉండు అంటుంటే వెళ్ళిపోవాలి అంటే మా పెద్దమ్మ ఆల్రెడీ వాళ్ళ అక్కలూరు వెళ్ళొచ్చిందంట. అక్కడ కూడా ఆమె ఉండమంటున్నా కానీ ఉండకుండా వచ్చేసారని చెప్తుంది అనమాట. ఇంకా ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది, వదిన ఒక్కతే కదా, ఆమె ఉండమన్నా కానీ ఉండకుండా వచ్చేసాను అని చెప్తుంది. ఉండు అన్నా కానీ ఉండకుండా ఒక్కరోజు ఉండడానికి వచ్చారండి. నేనైతే ఒక 2 days ఉంచుకొని పంపించాను అనమాట. అప్పటికి ఉండమన్నా కానీ ఉండలేదు. ఇంకొచ్చిందంటే ఖాళీగా ఉండకుండా ఏదో ఒక పని చేయిస్తూనే ఉంటుందండి. వంటలు అయితే చాలా బాగా చేస్తుంది. ఇక్కడైతే టమాటా రసం పెట్టుకుందాము, రాగి సంగటిలోకి టమాటా రసం పెట్టుకుందాం అనేసరికి ఇంకా అంతా రెడీ చేస్తుంది అనమాట. ఇంకా టమాటా రసానికి అయితే చిన్న టమాటాలు ఉంటే వాటిని అయితే ఆ కటర్లో వేసి కట్ చేస్తున్నామండి. కట్ చేయాలంటే చాలా ఇబ్బంది అవుతుంది కదా, చిన్న టమాటాలు వచ్చాయన్నమాట. సో అలా కట్ చేసి రసంగా వస్తుంది. ఆ పిప్పిని పక్కన పెట్టేసి రసం అయితే తీసేసుకున్నాము. ఇంకా తాలింపు పెట్టేసుకొని పోపు దినుసులు, ఆనియన్, పచ్చిమిర్చి అన్నీ వేసుకున్న తర్వాత ఆ టమాటాలు వేసి ఉడికించుకోవటమే ఫ్రెండ్స్. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇంకా సంగటిలో కన్నా రైస్లో అయితే చాలా బాగుంటుందండి టమాటా రసము. ఇంకా మనం ఆల్రెడీ అది ఉంది కదండి, చిన్న కటర్లో టమాటాలు వేసిస్తే రసము ఇలా పిప్పిలా వస్తుంది అనమాట. ఆ రసంలో నుంచి పిప్పిని తీసేసి తాలింపులో పిప్పి వేసేసుకొని బాగా ఫ్రై చేసుకుంటే ఇది కూడా బాగా మగ్గిపోతుందండి. ఆ మగ్గిపోయిన తర్వాత టమాటా రసం కూడా వేసేసుకోవాలి. టమాటా రసం కూడా చాలా బాగుంటుందండి రైస్లోకి. అండ్ ఎగ్స్ కూడా వేసుకున్నామంటే ఇంకా సూపర్ ఉంటుంది అనుకోండి. ఇలా వేసేసి మగ్గ పెట్టుకోవటమే అనమాట. ఇక్కడ అయితే ఇప్పుడు వచ్చిన టమాటాలు పులుపు ఉండవు కదా అండి. ఈ పులుపు లేకపోతే చింతపండు రసం వేసుకోవచ్చు. కానీ నేను ఆల్రెడీ మామిడి తురుము అనేది పట్టి పెట్టుకున్నాను కదా, చింతపండు ప్లేస్లో మామిడి తురుము వేసేసుకున్నానండి కొంచెం పులుపు కోసం. ఇంకా ఉప్పు, పసుపు కూడా వేసేసుకున్నాను అనమాట. ఇంకా కొంచెం కారం వేసుకొని తాలింపులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి, అల్లం వెల్లిపాయ అనమాట. ఇంకా పైన అయితే పొడి మసాలా వేసుకుంటాం, అంతే అండి. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. ఇంకా పులుపు కోసం నేను మామిడి తురుము వేసుకున్నాను అండ్ ఉప్పు పసుపు కూడా వేసుకున్నాను. ఉప్పు పసుపు వేసుకొని కొంచెం ఉడికినిచ్చిన తర్వాత ఇంకా తగినంత కారం అయితే వేసుకుంటాం, అంతే అండి. చాలా సింపుల్ ఈజీ అనమాట. ఇక్కడ ఫ్లేవర్ అంతా ఇచ్చేది అయితే మసాలా అనమాట, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి మసాలా అనమాట. సో ఇక్కడైతే ఆల్రెడీ కారం కూడా వేసేసాను. ఇంకా మనం అయితే వాటర్ పోసుకోవటమే అండి.
పులుపునైతే మీరు పక్కాగా చూసుకొని అడ్జస్ట్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ మసాలా వేస్తున్నది ఏంటంటే ధనియాలు, వెల్లిపాయలు, వేయించిన ధనియాలు, వెల్లిపాయలు, కొబ్బరి, అల్లం, వెల్లిపాయ అనమాట. ఈ మసాలా వేసేసుకుంటే సరిపోతుందండి. చాలా చాలా బాగుంటుంది. ఇంకా మంచిగా ఎగ్స్ ఉడికించేసుకొని ఇందులో వేసుకుంటే చాలా బాగుంటుందండి రైస్లో తినడానికి. సంగట్లో కూడా ఇలా చారులాగా వేసుకొని చేసేసుకొని తినొచ్చు అనమాట. ఇంకా అన్నీ వేసుకున్న తర్వాత మనకు కావాల్సినన్ని వాటర్ పోసుకొని ఇంకా ఉప్పు, కారం, పులుపు అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఇంకా కొత్తిమీర వేసుకోవటమే అండి. నాకు ఆ రోజు అయితే కొత్తిమీర లేదు. మెయిన్గా కొత్తిమీర ఉంటే ఇంకా సూపర్గా ఉంటుందండి. ఇంకా మంచిగా చారుని కాగబెట్టుకోవటమే అండి. ఒకసారి సింపుల్గా అయిపోతుంది. ఇలా అయితే టమాటా రసం ట్రై చేయండి. ఇక్కడ పొడి మసాలా అని చెప్పాను కదా అండి. నాకైతే పొడి మసాలా అయిపోతే ఇంకా అమ్మాయి పొడి మసాలా అనేది రెడీ చేస్తుంది అనమాట. ధనియాలు వేపేసాయి అంటే ఇంకా నేను ఇక్కడ మంచిగా ధనియాలు చెరిగిస్తే ధనియాలు అనేది వేసేసి వేపుకున్నానండి. ఇందులోనే కొంచెం చెక్క, కొంచెం లవంగాయలు వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకసారి పొడి మసాలా ఇలా ట్రై చేయండి. ఇంకా మీకు మసాలా దినుసులు అన్నీ వేసుకుంటే అది గరం మసాలా అవుతుందండి. బిర్యానీ ఆకు, ఇంకా బిర్యానీ మసాలా దినుసులు వేసుకుంటే అది బిర్యానీ మసాలా, గరం మసాలా అవుతుంది అనమాట. అలా కాకుండా ఏ నాన్ వెజ్ కర్రీస్లోకైనా కానీ, ఏదన్నా చారు కర్రీస్లో కానీ, పులుసు కర్రీస్లో కానీ ఇలా పొడి మసాలా రెడీ చేసి పెట్టుకున్నారంటే లైట్గా ధనియాలు వేయించుకొని, కొంచెం లవంగాయలు, కొంచెం చెక్క వేసేసుకొని మంచిగా వేగిన తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నామా అంటే ఇంకా అప్పటికప్పుడు మనం ఏదైనా పులుసు కూరలో వేసుకున్నప్పుడు కొంచెం వెల్లిపాయ, కొంచెం ధనియాలు వేసి మిక్సీ పట్టేసుకొని వేసుకుంటే బాగుంటుందండి. మనం ముందుగానే ధనియాలు, వెల్లిపాయలు పట్టేసుకున్నాం అనుకోండి నిలువ ఉండదు అనమాట. ఇంక ఇక్కడైతే ఫ్రెండ్స్ ఇలా అయితే చిట్టి బోండాలు వేసుకోండి, చాలా బాగుంటుంది. నాకు ఆల్రెడీ ఇడ్లీ పిండి మిగిలిందండి, అది కొంచెమే అనమాట. సో మిగిలిన ఇడ్లీ పిండిలో ఆల్రెడీ బియ్య పిండి ఉంటుంది కదండి ఇంట్లో, ఆ బియ్య పిండిని అయితే తగినంత వేసేసుకున్నా అనమాట. ఇలా బియ్య పిండి ఇన్ కేస్ మీరు సాయంత్రం వేసుకోవాలనుకోండి, ఈరోజు మార్నింగ్ ఇడ్లీ వేసుకున్నాక మిగిలిన పిండిలో ఇలా బియ్య పిండి కలిపి పెట్టుకోండి. ఈవినింగ్ బోండా వేసుకున్నారంటే చాలా చాలా బాగుంటుంది అనమాట. ఇక్కడైతే అల్లం, తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, కొత్తిమీర ఇవన్నీ కట్ చేసి వేసేసుకోండి. సాల్ట్ కూడా చూసి అడ్జస్ట్ చేసేసుకోండి. ఇదైతే నానబెట్టుకోండి, ఎందుకంటే మనము డ్రైది బియ్యపిండి కలిపేసాం కదా, అలా ఇడ్లీ పిండిలో బియ్యపిండి నానబెట్టేసుకున్నామంటే ఇంకా చాలా బాగుంటాయి అన్నమాట. ఇంకా ఆల్రెడీ డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టేసుకొని ఇలా బోండాలు అయితే వేసుకున్నాను అండి. చిట్టిగా చాలా బాగా టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఓన్లీ ఇడ్లీ పిండితో వేసేదానికి ఇలా కొంచెం బియ్యపిండి వేసుకొని ఇడ్లీ పిండిలో బోండాలు వేసుకున్నా అంటే ఇంకా బాగుంటాయి అన్నమాట. ఇక్కడ చూసారా నేను చిన్న బోండాలు అయితే వేసుకున్నాను. ఇందులోకి కావాలంటే టమాటా పచ్చడి అయినా చేసుకోండి, లేదంటే కారపొడి వేసేసుకొని తినండి. మేమైతే కారపొడితోనే తినేసామండి. ఇంకా ఇక్కడ ఒక చిన్న టిప్ చెప్తా ఫ్రెండ్, ఏంటంటే మనము ఇడ్లీ పిండితో బోండా వేసుకున్నామంటే ఆయిల్ ఎక్కువగా కాగనివ్వమాకండి. ఆయిల్ ఎక్కువగా కాగినప్పుడు మనం ఇలా బోండాలు వేసుకున్నామంటే పైన ఊరికనే మాడిపోయి లోపల అనేది కాలవన్నమాట. లైట్గా ఆయిల్ కాగిన తర్వాత మనం బోండాలు వేసేసుకొని అన్నీ కొంచెం కాగిన తర్వాత, ఎందుకంటే మనం బోండా అంతా వేసుకున్న తర్వాత ఆయిల్ అనేది చల్లబడిపోతుంది. ఇంకా అలా చల్లబడినప్పుడు మనము బోండాలని ఉడికించామనుకోండి ఆయిల్ పడుతుంది. అలా కాకుండా మనం బోండాలన్నీ వేయడం అయిపోయిన తర్వాత ఆ బోండాలని పైకి తీసేసుకొని కొంచెం మళ్ళీ ఆయిల్ని హీట్ అవ్వనివ్వండి. హీట్ అయిన తర్వాత మళ్ళీ మనం తీసిన బోండాలని హీట్ అయిన ఆయిల్లో వేసుకున్నామంటే మంచిగా కాలుతాయి అన్నమాట. క్రిస్పీగా ఉంటాయి బోండాలు. అదే ఫ్రెండ్ టిప్ అంటే చెప్పాను కదా, ఆయిల్ బాగా హీట్లో ఉన్నప్పుడు వేసారంటే పైన మాడిపోయి లోపల కాలవు. నార్మల్ హీట్లో ఉన్నప్పుడు మనం బోండా వేసామంటే మామూలుగా కాలుతాయి అన్నమాట. ఇంకా మళ్ళీ ఉడకనివ్వకూడదండి, ఆయిల్లో తీసేసి మళ్ళీ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత మళ్ళీ వేసేసుకోవటం అనమాట. ఇంకా సెకండ్ టైం కూడా వేసేసుకున్నానండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఫాలో అయిపోండి. కొంచెమైనా యూస్ఫుల్ అవుతున్నాయంటే మన వీడియోస్ మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీస్ కూడా షేర్ చేసేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్ అండి, థ్యాంక్ యూ. ఇలా సెకండ్ వాయి కూడా వేసిన తర్వాత
ఆయిల్ అనేది మనం బోండాలంతా వేసిన తర్వాత చల్లబడిపోయింది. ఇలా తీసేసుకోవటం అనమాట ఎమ్మటే. తీసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా బోండాలు వేసుకున్నామంటే పైన మంచిగా క్రిస్పీగా వస్తాయి అండ్ లోపల కూడా కాలుతాయండి. ఇవే ఇడ్లీ పిండితోనే కాదండి, దోశ పిండితో వేసుకున్నా కానీ ఇలా చేయండి, చాలా చాలా బాగుంటాయండి. అది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా మన ఛానల్ అయితే ఫాలో అయిపోండి, వీడియోస్ని అయితే లైక్ చేయండి. ఇక్కడ అయితే ఇంకా మంచిగా కారపొడి వేసుకున్నామండి, నల్ల కారపొడి. చాలా చాలా బాగుంటాయి. చూసారా లోపల కూడా బాగా కాలిపోయాయి అన్నమాట, చాలా క్రిస్పీగా ఉన్నాయి.